సెక్స్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నకు విదేశాంగ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాసిన అనంతరం కేంద్ర సర్కార్ నుంచి ఈ నోటీసులు జారీ కావడం గమనార్హం. ప్రజ్వల్ రేవన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన అభ్యర్థన మే 21న వచ్చిందని విదేశాంగ వెల్లడించింది. ప్రస్తుతం అది కూడా తమ పరిశీలనలో ఉందని తెలిపింది. ప్రజ్వల్ పాస్పోర్ట్ రద్దుకు అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయని అధికార వర్గాలు చెప్పాయి. రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన ప్రజ్వల్ రేవన్న దేశానికి తిరిగి రాకపోవడంతో ఈ నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ను ఆయన తాత మాజీ ప్రధాని దేవగౌడ జర్మనీకి పంపారని ఆరోపించారు. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకే ఇటీవల ప్రజ్వల్కు దేవగౌడ వార్నింగ్ ఇచ్చారని మండిపడ్డారు. గత నెలలో కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేపుల వ్యవహారం బయటకొచ్చింది. ఇక ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల బాలికలను ప్రజ్వల్తో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవన్న లైంగికంగా వేధించారంటూ కేసు నమోదైంది. ఈ వ్యవహారం బయటపడటంతో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు. ఈ కేసును విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం ఆయనకు చాలాసార్లు నోటీసులు జారీ చేసింది.